ఒక్కదే సార్ ఉంది. మాది ఇంకొక ఇల్లు ఉంది. మా ఇళ్ళ దగ్గర మాకు ఎట్లా చూపించారంటే చూసినప్పుడు తిట్టడం, గొనగటం, గుసగుసలాడటం, సూటిపొడి మాట్లాడటం లెక్క. 21 రోజు నరకం చూసాను నేను మా ఇంటి దగ్గర. బయటకు వస్తే అప్పుడు అన్నాను సార్, బయటికి కూడా అడుగు పెట్టలా నేనైతే. భయంతో బతికాం. ఒకవేళ మాది వస్తే హ్యాపీనే, ఒకవేళ ఇది వస్తే మమ్మల్ని ఇంట్లో ఉండరు, ఎల్లగొడతారు. ఎట్టాలి అసలు ఏం పరిస్థితి ఏంటి? నేనైతే ప్రతి క్షణం భయంతో బ్రతికా. హ్యాపీ వాళ్ళు రావట్లే ఇప్పుడు బయటికి, అది ఫుల్ హ్యాపీ. కాకపోతే సెలబ్రేట్ చేసుకొని పోలీసులు ఉండి అట్లా తాగేసాము. వెళ్ళాము. ఆయన ఏం వద్దని మమ్మల్ని ఎండలో నుంచోబెట్టి మీరు అసలు వచ్చింది అనేసరికి ఆ రోజు ఇంకా అడ్డం తిరిగాం. ఇంకా ఆయన మమ్మల్ని అట్లా పెడితే అట్లా అన్నాడు. మేము కూడా ఇంకా మీరేందండి ఇంతసేపు ఉంటారా అన్నాం. ఇంకా అప్పుడు వైసీపీ వాళ్ళు మమ్మల్ని ప్రెసిడెంట్లు అట్లా ఏనిపోయినా సరేలే మేము మేలకొన్నాం, ఇప్పుడేం సార్ మీరు అట్లా అంటారని మేము అనగలిగినాం. అయినా కానీ ఆయన లెక్క చేయలేదు. మాకు ఇప్పుడు బాగుంది, తెలుగుదేశం వచ్చింది, సంతోషంగా ఉన్నాం. నుంచి వచ్చిందంటే వాళ్ళు మమ్మల్ని అటు కేసులు పెడతాయి, బయటికి రాని ఇలా మగవాళ్ళు అనేది. ఏదన్నా కమ్మ వాళ్ళంటే అసలుకి ఏనంగా చూసేవాళ్ళు. ఇవన్నీ ఉంది. అది కాక అసలు బయటికి రానిచ్చే పరిస్థితుల్లో లేవుగా. రాక 5 సంవత్సరాల నుంచి వచ్చాం, ఎండలో ఉన్నాం. ఇంకా ఆడవాళ్ళం అప్పుడు కాక మగవాళ్ళని రాని అట్లా ఇంక ఉంటే ఉన్నాం, లేకపోతే లేదు. ప్రతి ఒక్కసారి ఇబ్బందులు ఆడబడతాం అడ్డం తిరుగుతుంది. ఆడవాళ్ళు బాగుంటేనే కదా సమాజం. మగవాళ్ళని రానిపోయి ఆడవాళ్ళని కూడా బయటకు వచ్చి పరిస్థితి ఇది అడిగే హక్కు కూడా లేకుండా ఉండే. ఇంకా అందుకని కోపం వచ్చింది. ప్రతి మగవాళ్ళనేమో వాళ్ళు రానియట్లే ఎమ్మెల్యే గారని. ఇంకా సరేలేండి ఆడవాళ్ళని మేము పోతే మమ్మల్ని కూడా రానియలే అంతసేపటికి. ఇంకా మేము చూసుకొని వెళ్ళిపోయాం. ఏం సార్ ఇది పని అంటే ఆయన వెళ్ళట్లా. ఇంక కోపం వచ్చేసింది. పరిస్థితి ఏముంది, ఇంక వస్తే ఆయనకు అడ్డం తిరిగిన వాళ్ళు ఆడ ముందు జంపుతురు అని సగం, మళ్ళీ ఆ ఎమ్మెల్యే పదవి ఉండే వాళ్ళకి ఊరి మీద పడతారని సగం, మగోళ్ళు లేకపోయి కేసులు పెడుతుంటారు. ఇంకా అన్నం తిన్నామో లేదో మాకు తెలుసు. అట్ట అల్లాడిపోయాం 10 రోజుల నుంచి. చాలా హ్యాపీగా ఉంది, సంతోషం పట్టలేనంత ఉంది. చంద్రబాబు నాయుడు గెలిపించిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్. అందరికీ బాగా చేస్తారు, మాకు అందరికి అండగా ఉంటాడు బ్రహ్మారెడ్డి గారు. ఎరపతినేని సీన్ ఉన్నాడు మాకు, ఇటు గురిజాల ఆయన కూడా బాగా చేస్తాడు మాకు. అందరూ మాకు కమ్మ వాళ్ళైనా వేరే కులమని లేదు, వాళ్ళలాగైతే మేము చెయ్యం. నీతి నిజాయితీతో బతుకుతాం. కమ్మోళ్ళు అంటే జాలోళ్ళు, వాళ్ళలాగా రెడ్డి అని బతకం. రామకృష్ణారెడ్డి వాళ్ళ మాత్రం ఎప్పుడైనా మాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఊరు కొంచెం మేము ఇట్లా ముందుకెళ్ళాం కాబట్టి భయంగా ఉంది. మా మగవాళ్ళైనా మేమైనా 5 సంవత్సరాల తర్వాత అయినా ఆయనతో జాగ్రత్తగా ఉండాలి. ఇదే మేము కోరేది ఎవరినైనా సరే. ఆ రోజు మటుకు భయం పుట్టింది. అసలు అదే ఆ నైట్ వస్తారేమో ఇళ్ళ మీదకి అని. ఇదిగో పెద్దకాలం దాకొచ్చాము, బంకు దాకొచ్చాము, ఖమ్మంపాడు దాకొచ్చాము అని చెప్పి ఫోన్లు చేయటం, మగాళ్ళు ఇళ్లలో లేకపోవటం. మాకు ఆ రోజు భయం అనిపించింది. ఇప్పుడు భయం లేదు. గెలిచారు, బ్రహ్మారెడ్డి గారు గెలిచారు, మాకు అదే సాగు. అదే మాటలు కచ్చి 3 గంటల సేపు ఎండకు నుంచోబెట్టడం, అది పగలగొట్టడం లోపలికి వెళ్ళి. అసలు అట్ట కోపం అట్ట వచ్చేసింది. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని హింసకు గురి చేశారు. ఆ గురి చేయటంతో ప్రతి ఒక్కళ్ళు భయపడే స్థితిలోంచి ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి ప్రతి ఒక్కరు ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా భావిస్తున్నారు. మా ఊరనే కాదు, చదువుకున్న యువత మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు ఇవ్వని ఎంతో అల్లాడారు. ఇప్పుడు చదువుకున్న ప్రతి యువతకి ఉద్యోగం వచ్చే ఛాన్స్ వచ్చింది. రాజధాని లేదు, అలాంటిది ఇప్పుడు రాజధాని కూడా అమరావతి అని చెప్పుకునే స్థితి వచ్చింది. రాజధాని రైతులు మేమే కాదు, రాజధాని రైతులు మాకంటే డబల్. అంగన్వాడీ టీచర్లు కానీ రాజధాని రైతులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ హింస పడలేదు అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎంతవరకు హింస పడాలో అంతవరకు హింస పడ్డారు. దాని నుంచి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మారేసరికి వాళ్ళు ఇప్పుడనే కాదు, ఇంతకుముందు మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు వీళ్ళని లేకుండా ప్రతి ఒక్కరికి సమాన్యాయం చేసింది. ఇంతకుముందు పిన్నెల రామకృష్ణారెడ్డి అమ్మో వస్తున్నాడని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థితి లేదు. మా బ్రహ్మారెడ్డి గారు ఉన్నారనే అండ మాకుంది. ఇది అని లేదు. ప్రతి కంపెనీ వెనక్కిపోయింది. చదువుకున్న యువతకి ఒక్క ఉద్యోగం లేదు, ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉన్నారు. పిల్లలకంట రియంబర్స్మెంట్ అన్నారు, రియంబర్స్మెంట్ లేదు. కియా కంపెనీ అది వెనక్కిపోయింది. ప్రతి ఒక్కటి ఇది అది అని లేదు. మన రాష్ట్రం 30 years వెనక్కిపోయింది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు బాగు చేయాలన్నా ఆయనకు కొంచెం టైం పట్టినా
మన రాష్ట్రం ఒక స్థితిలోకి వచ్చింది. కాబట్టి ఆయన్ని అంత మెజార్టీ తోటి, బంపర్ మెజార్టీ తోటి 164 సీట్స్ వచ్చేటట్టు ఆయన గెలిపించుకున్నాం. అంటే గేట్లో పరిస్థితి అంటే సరే ఇంకా అది చెప్పేది కాదు. అమ్మో ఇదిగో ఇప్పుడు వస్తున్నాం, ఇంకా గంటకు వస్తున్నాం, ఇంకా అరగంటకు వస్తున్నాం, ఇదిగో ఇక్కడ దాకా వచ్చాం, ఇదిగో మీ ఊరు అసలు నామరూపాలు లేకుండా చేస్తాం, కమ్మోళ్ళు అనే వాళ్ళని మేము ఊళ్ళో ఉంచం అనే స్థితి నుంచి అసలు నైట్ నిద్రపోకుండా ఊళ్ళో మగాళ్ళు లేకుండా అసలు ఎంత భయం అంటే అది చెప్పేది కూడా కాదు, మేము బయట పెట్టే స్థితి కూడా లేదు మాకు. పైన చంద్రబాబు వచ్చిండు, ఇక్కడ వెమ్మారెడ్డి గారు వచ్చారు, మాకు ఇంకా భయం లేదు. ఇప్పుడు దాకంటే ఏది శాల దగ్గర కూడా పోయినా అదేంటంటే రామకృష్ణారెడ్డిదే మా చుట్టమే. ఆఖరికి కరెంటు ఎలపర్ నారాయణరెడ్డిని బిల్లకరియాలన్నా కూడా వెంకటరామరెడ్డి మా బంధువు, మీరేం చేసుకుంటారో చేసుకోండి. శాలలో మేము పొలం పనే చేస్తాం. కరెంటు పోతే ఆడవాళ్ళమైనా అడావిడిగా రోడ్లకు వచ్చి కరెంటు రావట్లేదండి నేను ఫోన్లు చేపిస్తే ఫోన్లు ఎత్తారు. అదేంటంటే మాకు ఏం చేసుకుంటారో ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోండి వాళ్ళు అనేది. ఇంకా మేము అట్టా ఇబ్బందులు పడి ఇసుకొచ్చి ఉండి కూడా ఏం చేస్తాం, అనిగి మనిగి ఉన్నాం. ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు వెమ్మారెడ్డి గారు అన్నీ చేస్తాడని నమ్మకం ఉంది. అన్నీ చేయించుకోవాలని మా ఊళ్ళో ఎవ్వరికి ఏ ఇబ్బందులు రాకుండా మా ఊళ్ళో అందరినీ బాగా చూడాలని అనుకుంటాం. ఒక్కళ్ళని కాదు, అన్ని కులాలకి మా వాళ్ళని కాదు, ఇతర వాళ్ళని కాదు, మా ఊళ్ళో ఏ గొడవలు లేకుండా మేమందరం కలిసికట్టుగా బాగుండాలని అనుకుంటాం. కేవలం వాళ్ళు చేసిన ఇబ్బందులు 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం. టీడీపీ వాళ్ళంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా, పథకాలు అనేవి అందరికీ వర్తించకపోయినా కొంతమంది సర్దుకోపోయినా, ఇప్పుడు రైతు భరోసా అనుడు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది కానీ సొంతంగా అతను ఇచ్చింది ఏమి లేదు. ఆ రకంగా ఒక విత్తనాల సబ్సిడీ కానీ, ట్రాక్టర్ల పనిముట్లు కానీ, అనేక రకాల రైతులకి సబ్సిడీ అని మొత్తం ఎత్తేసాడు. ఇవన్నిటి హోదానుకోటి తోడు వాళ్ళ ఆరాస్కాలు మొత్తం కూడగట్టుకొని ప్రజల కష్టతోటి ఈ రకంగా తీర్పిచ్చారు వన్ సైడు. ఇప్పుడు గెలిచిన బెమ్మారెడ్డి కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఊర్లో ఏ కార్యకర్తలు ఎవరు ఏ పని చేసినా అందరూ కలిసికట్టుగా వాళ్ళని పిలిపించుకొని ప్రతి ఒక్క ఊరు అక్కడ ఉన్న పథకాలు కానీ ఇవ్వాల్సినవి కానీ నలుగురు కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ మళ్ళీ 10 సంవత్సరాలైనా గెలుస్తుంది. లేకపోతే రెండోసారి అదే పరిస్థితి ఇంకొకరికైనా వస్తుంది. అది మాత్రం ముందు గమనించాలా. ఏ ఎమ్మెల్యే పట్టినా ముందు అది గమనించాలి. ప్రతి ఒక్క ఊర్లో ఏ కార్యకర్త సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరూ కలిసి కట్టుగా చేయబట్టే ఆడవాళ్ళు కానీ అందరూ దాన్ని గ్రహించి ఊళ్ళో పరిస్థితిని బట్టి ఆయన పిలిపించుకొని మాట్లాడి ఒక వన్ సైడ్ చేసుకోకుండా ఒక్కరికే పెత్తనం ఇవ్వకుండా అది కరెక్ట్గా కూర్చొని మాట్లాడి పెట్టి ఎవడే చేసింది అనేది దాని మీద ముందు ఆయన గ్యారంటీగా విశ్లేషించాలి. For more videos like this, subscribe Big TV channel.